KNR కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ సెక్టార్ లో హైదరాబాద్ బేస్డ్ గా ఉన్న ఈ కంపెనీ ప్రెజెంట్ ఆల్ టైమ్ హై నుంచి 46% డిస్కౌంట్ లో దొరుకుతుంది. అసలు ఇంతలా ఫాలో అవ్వడానికి గల రీజన్స్ అండ్ ఈ ఫాల్ ని ఆపర్చునిటీగా చూడాలా లేదా అనేది వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. కాబట్టి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలానే మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కంపెనీ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ లో లీడింగ్ ప్రొవైడర్ గా ఉంది. ఈ కంపెనీ వేరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అయిన హైవేస్, ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్, ఇరిగేషన్ సిస్టమ్స్, అర్బన్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వాటిని కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఈ కంపెనీ ఇండియాలోని 11 స్టేట్స్ లో 79 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వరకు డెలివర్ చేసింది. ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చూసుకున్నట్లయితే ఈ స్టాక్ ప్రెజెంట్ కేవలం 5 PE వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ కంపెనీ ROCE 28% అండ్ ROE 27% గా ఉన్నాయి. అండ్ డెబ్ట్ టు ఈక్విటీ 0.41 గా ఉంది. ఈ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ 2 క్వార్టర్స్ లో వీక్ సేల్స్ ఇంకా వీక్ నెట్ ప్రాఫిట్స్ ని పోస్ట్ చేశారు. అండ్ ఇయర్లీ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే వీళ్ళ సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ కూడా ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్ గా గ్రో అవుతున్నాయి. అండ్ ఈ కంపెనీ రిజర్వ్స్ ఎవ్రీ ఇయర్ పెంచుకుంటుంది అండ్ బారోయింగ్స్ కంట్రోల్ స్టేట్ లోనే ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ ఓవరాల్ గా పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ ని జనరేట్ చేస్తుంది. కంపెనీ యొక్క ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉండి అండ్ వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్ గా ఉన్నా కూడా స్టాక్ ఫాలో అవ్వడానికి గల మెయిన్ రీజన్స్ లో నెంబర్ 1 వీళ్ళ రీసెంట్ క్వార్టర్లీ సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ లో హ్యూజ్ గా డ్రాప్ కనిపించడం. నెంబర్ 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ డిమాండ్ అనేది స్లో డౌన్ అవ్వడం. నెంబర్ 3 కంపెనీ యొక్క లో ఆర్డర్ బుక్ అండ్ ఉన్న ఆర్డర్స్ లో చాలా వరకు ప్రాజెక్ట్స్ కూడా డిలే అవుతుండడం. నెంబర్ 4 ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ అప్కమింగ్ క్వార్టర్స్ యొక్క గైడెన్స్ ని రెడ్యూస్ చేయడం. అండ్ దీని వల్ల చాలా రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ స్టాక్ యొక్క షార్ట్ టర్మ్ టార్గెట్ 195 రూపీస్ గా అనౌన్స్ చేశారు. ఈ కంపెనీ 2025 జనవరిలో తెలంగాణకి సంబంధించిన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో భాగంగా 2 ప్రాజెక్ట్స్ ని దక్కించుకుంది. అందులో ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఎన్టీఆర్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ అండ్ సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి పాలేరు లింక్ కెనాల్. అండ్ ఈ ప్రాజెక్ట్స్ తో పాటు మిగతా ప్రాజెక్ట్స్ ని కలుపుకొని వీళ్ళ దగ్గర 3888 crores ఆర్డర్ బుక్ ని కలిగి ఉన్నారు. అండ్ ఈ కంపెనీ మేనేజ్మెంట్ సెకండ్ క్వార్టర్ FY26 వరకు వీళ్ళ ఆర్డర్ ఇన్ఫ్లోస్ ని 6000 crores నుంచి 8000 crores వరకు తీసుకెళ్లడానికి టార్గెట్ గా పెట్టుకున్నారు. కానీ ప్రెజెంట్ సిచ్యుయేషన్ చూస్తుంటే అది పాసిబుల్ అయ్యేలా కనిపించట్లేదు. కాబట్టి షార్ట్ టర్మ్ లో ఈ స్టాక్ లో ప్రెషర్ కంటిన్యూ అయ్యేలానే కనబడుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ నార్మల్ కి వచ్చి వీళ్ళకి ఉన్న ఆర్డర్స్ ని ఫాస్ట్ గా కంప్లీట్ చేయగలిగితే మాత్రమే వీళ్ళ అప్కమింగ్ ఎర్నింగ్స్ అండ్ గైడెన్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ వీళ్ళకి నియర్ టర్మ్ లో ఏమైనా బిగ్ ఆర్డర్స్ వచ్చినా కానీ స్టాక్ లో అప్ ట్రెండ్ కనిపించే ఛాన్స్ ఉంది. కాబట్టి వీళ్ళ ఆర్డర్ ఫ్లోస్ ని ట్రాక్ చేస్తూ ఉండాలి. అండ్ లాంగ్ టర్మ్ గా ఎవరైనా ఈ స్టాక్ ని చూస్ చేసుకోవాలంటే మంచి వాల్యూ పిక్ గా చెప్పుకోవచ్చు. ఇది గైస్ మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ ఏ స్టాక్ పైన ఇలా డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేయాలనేది కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.